హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఎల్ఈడి స్ట్రిప్స్ వాడతాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనము ప్రొఫైల్ లైట్ వాడుతున్నాం కదా. స్టేర్ కేస్ కానీ అదేవిధంగా హాల్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, మనం ఎక్కువగా ఆ ప్రొఫైల్ లైట్ యూజ్ చేస్తున్నాం కదా. అయితే ఆ ప్రొఫైల్ లైట్ మనము ఏ సైజు లైట్కి ఎంత యాంప్స్ అడాప్టర్ వాడాలి, ఎస్ఎంపిఎస్ వాడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఏంటంటే, దీన్ని మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. దీని వోల్టేజ్ వచ్చేసి 12 volts, ఈ పవర్ వచ్చేసి 12 watt. వోల్టేజ్ మామూలుగా మనము ఇళ్ళల్లో మనం మామూలుగా ఒక బల్బు వెలగాలన్నా, ఫ్యాన్ నడవాలన్నా దానికి 230 volts కావాలి. దీనికి అయితే 12 volts అన్నమాట. ఈ పవర్ వచ్చేసి 12 watt. అయితే దీనికి ఎంత యాంప్స్ అడాప్టర్ వేయాలి అనేది లేదా డ్రైవర్ వేయాలనేది తెలుసుకున్నాం. అది ఎలా వేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే దీనికి మనకు ఫార్ములా ఉంది కదా. ఆ ఫార్ములా ఏంటంటే I = P/V. అంటే పైన ఇప్పుడు 12 volts ఉంది కదా, అయితే ఇది 12 watts ఉంది. వాట్స్తో వోల్ట్ డివైడ్ చేసినప్పుడు 1 amp డ్రైవర్ సరిపోతుంది. అయితే మనం ఎప్పుడైనా సరే 1 ampకు 1 amp వేసుకోవద్దు, ఒక 1 amp ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే ఇది వచ్చేసి 2 amps డ్రైవర్ అనమాట. దీనికి ఇది కరెక్ట్ సరిపోతుంది. 5 meters ఉంది లెంత్. అదేవిధంగా 12 watts 12 volts ఉంది కాబట్టి దీనికి 1 amp సరిపోతుంది మామూలుగా అయితే. కానీ దీనికి 2 amps మనం వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఇది వచ్చేసి 2 amps అనమాట. అయితే ఇది ఏంటంటే మామూలుగా 100 volts నుంచి 250 volts వరకు పనిచేస్తుంది అనమాట. అయితే DC అయితే మామూలుగా 12 volts పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎల్ఈడి స్ట్రిప్ అనేది బయటికి తీసి చూద్దాం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎల్ఈడి స్ట్రిప్ 5 meters లెంత్ అనమాట. అయితే దీనికి 5 meter లెంత్కి ఈ 2 amps డ్రైవర్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. యాంప్స్ కరెక్ట్ చూసుకొని వేసుకోవాలి మనం, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వెలుగుతుంది. ఒకవేళ యాంప్స్ తక్కువైందంటే అది మాత్రం కొద్దిగా డార్క్ వెలుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఒకసారి దీనికి పవర్ సప్లై ఆన్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది హైలైట్ కంపెనీ. దీనికి ఏంటంటే రెడ్ కనెక్టర్, బ్లాక్ కనెక్టర్ ఇచ్చారు. కానీ దీనికి పవర్ ఎక్కడ ఇవ్వాలి, మరి DC సప్లై అంటే ప్రొఫైల్ లైట్ ఎక్కడ కలపాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే లేదు ఫ్రెండ్స్. అయితే మనం మామూలుగా వేరే కంపెనీ చూసుకున్నట్లయితే కొంచెం యాంప్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఏమనంటే DC +- అని ఉంటుంది. దీనికి ఏంటంటే DC +- అని ఎక్కడ లేదు. అయితే దీనికి మామూలుగా అయితే ఇప్పుడు ఈ బ్లాక్ అనేది DC కలపాలి. అదేవిధంగా ఈ రెడ్ అనేది మనము AC సప్లై కలపాలి. అప్పుడు AC సప్లై మనం ఎటు పెట్టినా ఏం కాదు, +- అంటే మామూలుగా ఫేజ్ న్యూట్రల్ ఎటు పెట్టినా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ అడాప్టర్ పైన ఇది ఫేజ్ న్యూట్రల్ మార్క్ ఇచ్చినప్పుడు అక్కడే కలపాలి. అదేవిధంగా దాంతోపాటు DC సప్లై దాంట్లో +- ఉంటుంది. +- ఉంటే దానికి ప్లస్ ఎక్కడ కలపాలి, రెడ్ ఎక్కడ, మన మైనస్ ఎక్కడ కలపాలి చూసుకొని కలపాలి. ఒకవేళ దీనికి లేదు కాబట్టి ఈ +- ఎక్కడ కలిపినా ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకు ప్రొఫైల్ లైట్ ఉంటుంది కదా, ప్రొఫైల్ లైట్ మాత్రం మనము కటింగ్ చేసినప్పుడు ఆ +- కరెక్ట్ చూసుకొని కలిపినప్పుడు మనకు ఆ ప్రొఫైల్ లైట్ అయితే ఆన్ అవుతుంది. కానీ ఒకవేళ మనం ఇక్కడ మనకు దీని మీద లేదని చెప్పేసి మనం కలపలేదంటే అది కరెక్ట్ ఆన్ కాదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించాలి. దీనికి దీనికి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎటు కలిపినా ఏం కాదు, +- కానీ ఫేస్ న్యూట్రల్ కానీ. ఇప్పుడు ఈ ప్రొఫైల్ లైట్ కనిపిస్తుంది మీకు, అది మధ్యలో కట్ చేస్తే మాత్రం కంపల్సరీ రెడ్ ఎక్కడ కలిపినా అక్కడే కలపాలి, వైట్ ఎక్కడ కలిపినా అక్కడే చూసుకోవాలి. దాన్ని ఫస్ట్ కలిపినాక ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఆన్ అవుతుందో లేదు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆన్ అయిపోయింది. చాలా బాగా వెళుతుంది. ఫుల్ బ్రైట్నెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.